ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పెన్షన్ల పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తుతున్నాయి. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రచ్చ రాజుకుంది. చంద్రబాబు అండ్ కో వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని, 30 మంది వృద్ధుల మరణాలకు వాళ్లే కారణమని వైసీపీ పేర్కొంది. ఇక ఇటీవల చాలా మంది వాలంటీర్లు మూకుమ్ముడిగా రాజీనామాలు చేశారు. ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆయన్ని కలిశారు. ఆ సందర్భంగా సీఎం జగన్ వాళ్లకు భరోసానిచ్చారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తామన్నారు ఆయన. అలా మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో కీ పాయింట్గా మారింది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ల ప్రస్తావన లేకుండా సాగడం లేదు. ఎన్నికల విధుల్లో, ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత మూకుమ్ముడుగా వివిధ ప్రాంతాల్లో తమ పదవులకు రాజీనామా చేస్తూ వస్తున్నారు వాలంటీర్లు. అయితే వాలంటీర్స్ ఎవరూ రాజీనామా చేయొద్దని టీడీపీ కూడా కోరుకుంది. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని వెల్లడించారు. మీ సహకారంతో తాడిపత్రి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇక గత 5 సంవత్సరాల్లో తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. మంచి పరిపాలన అందించడానికి మీ సేవలు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాదు వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థ అని చెప్పడం విశేషం. అంటే జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని, ఇంటింటికి వెళ్లి సేవలు అందించడం గొప్ప విషయమని జేసీ ఒప్పుకున్నట్లే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. మేము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నాం, వారికి 10,000 రూపాయల గౌరవ వృత్తిని కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రగతిలో వాలంటీర్లు భాగస్వామి కావాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో, ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.